హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామా పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్కి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన పద్మావతి గారు గుంటూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ తీర్థాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మేడం గారు నిన్న చెప్పారు, దాంతో నేను తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి అంటే తీర్థాలు. అంటే ఈ టాపిక్ చెప్పబోయే ముందు జగద్గురు పత్రిజీ సార్ గారికి, స్వర్ణమాల అమ్మకు ఆత్మ ప్రణామాలండి. అలాగే తటవర్తి రాఘవరావు గారికి, రాజలక్ష్మి అమ్మకు ప్రణామాలు. వింటున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలండి. అంటే సహజంగా లోకంలో ఏముంటుంది అంటే తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. దేనికోసము అంటే పాపాలు పోతాయని, మనకి ఏదో మంచి జరుగుతుంది అని, ఇలా రకరకాలుగా ఆలోచించుకొని ఈ తీర్థయాత్రల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, పాపాలన్నీ పోతాయి, ఏదో మంచి జరుగుతుంది అని ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఆలోచించుకొని ఈ తీర్థయాత్రలకి వెళ్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ తిరిగి యాత్రలన్నీ చేస్తున్నందువల్ల జరుగుతుంది ఏంటి అంటే డబ్బు ఖర్చు అవుతుంది, శరీరము అలసట చెందుతుంది, అంటే అలసిపోతుంది. కానీ దీనివల్ల పుణ్యం వస్తుంది అంటే పుణ్యం రాదు, పుణ్యము రాదు. కానీ తీర్థాలంటే ఏమిటి అన్నది మనం తెలుసుకోవాలి. తీర్థాలంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా చేసిన ఏ పనైనా కూడా అది వ్యర్థమే అవుతుంది. తెలుసుకొని చేస్తే అది సార్థకం అవుతుంది, తెలుసుకోకుండా చేస్తే అది వ్యర్థం అవుతుంది. అంటే ఇక్కడ అందుకే పెద్దలు అన్నారు, జనవరైంది వాణి తీర్థాని. అంటే ఈ జనుల యొక్క దుఃఖం ఎక్కడైతే తీరుతుందో, అంటే ఏం చేస్తే జనం దుఃఖం నుండి బయటపడతారో అది తెలుసుకోవాలి. బయటపడాలి అంటే ఏదో తీర్థాలలో స్నానాలు చేశాము, తరిస్తాము, మాకేదో పుణ్యం వస్తుంది అనుకోవటం చాలా టైం వేస్ట్, డబ్బు వేస్ట్ కూడా. తరించేవన్నీ తీర్థాలని అంటారు, అంతేకాని జలాలు, శాస్త్రాలు ఇవి ఏమీ కావు. తరింప చేసేయే తీర్థాలు. అంటే తరించటము అంటే దుఃఖం నుండి పూర్తిగా శాశ్వతంగా బయటపడాలి, దాన్ని తీర్థం అంటారు. అంతేకాని ఈ జలాలలో స్నానాలు చేయటం అనేది కాదు. కలియుగంలో జనులు ఎలా ఉన్నారు అంటే ఏం చేసినా సరే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తే మన పాపాలన్నీ పోతాయి అంటే ఎంత పాపమైనా చేస్తారు. చేసి ఏం చేస్తారు, మనం ఒక తీర్థయాత్రకి వెళ్ళి అంటే ఏ కాశీకో, ఏ గోదావరి నదిలో స్నానం చేయటమో, ఏ సముద్ర స్నానం చేయటమో అది చేస్తే చాలు, మన పాపాలన్నీ పోతాయి అని ఆలోచిస్తూ ఉంటారు. అంటే అంత దిగజారిపోయింది మనసు అనేది, వీళ్ళ ప్రవర్తన అనేది అంత దిగజారిపోయారు, అంటే అధోగతి పాలయ్యారు అని చెప్తున్నారు. కల్మష హృదయాలతో దేవాలయాలకు వెళ్ళినా, అంటే మనలో చెడు గుణాలు, చెడు పనులు చేసుకుంటూ మనం దేవాలయాలకు వెళ్ళినా కూడా అక్కడ పవిత్రత అనేది కూడా చెడిపోతుంది. అంటే కల్మష హృదయంతో జనం వెళ్ళినందువల్ల అక్కడ ఉన్న పవిత్రత కూడా పోతుంది. అంటే అడుగు పెట్టినా కూడా ఆ పాపాలు పెరిగిపోతాయట. తీర్థం అంటే పవిత్ర హృదయాలతో, పవిత్ర హృదయాలతో, పవిత్రమైనటువంటి ఋషులతో నిండి ఉన్న స్థలం అని అర్థం. అసలు తీర్థము అంటే అర్థం ఏంటి అంటే పవిత్ర హృదయాలతో, పవిత్రమైన పురుషులతో నిండి ఉన్నది, దాన్నే తీర్థాలు అంటారు. అంతేగాని
స్థలాన్ని కాదు. అయితే ఈ స్థలంలో ఎన్ని దేవాలయాలు ఉన్నా, ఈ స్థలాలలో ఎన్ని దేవాలయాలు ఉన్నా, అంటే సపోజ్ ఒక 100 దేవాలయాలు ఒకే చోట ఉన్నా కూడా పాపాత్ములు చేరితే అక్కడ పవిత్రత కూడా అదృశ్యమవుతుంది. అక్కడ పవిత్రత కూడా అదృశ్యమైపోతుంది. తీర్థక్షేత్రాలలో చేసిన పాపాన్ని తొలగించుకోలేం. అక్కడ దేవాలయాలకు వెళ్ళినా మనం ఆ పాపాలని తొలగించుకోలేం. ఏంటి అంటే నువ్వు ఒక పవిత్రమైన స్థలానికి వెళ్ళావు, దేవాలయానికి వెళ్ళావు, అక్కడికి వెళ్ళి కూడా నీ మనసులో ఉన్న అపవిత్రత అనేది తొలగకపోతే నీకు ఆ పాపం అనేది పోదు. అంటే నీకు పవిత్రమైన హృదయం ఉండాలి, పవిత్రమైన పురుషులై ఉండాలి అనేది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇలా పవిత్ర క్షేత్రాలని పవిత్రత హృదయంతోనే వెళ్ళాలి. ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా ప్రయోజనం లేదు. అంటే నువ్వు ఏం చెయ్యాలి అంటే ముందుగా పరోపకారం చెయ్యాలి. ఏం చెయ్యాలి? పరోపకారం చెయ్యాలి. అప్పుడు మాత్రమే, అంటే దీనులలో రోగులలో శివుణ్ణి చూడగలగాలి. అంటే ఏ దిక్కు లేని వాళ్ళు, లేదా అంగవికలాంగులు, ఇలాంటి వాళ్ళు, రోగులు, వీళ్ళకి సేవ చెయ్యాలి. వాళ్ళల్లో శివుణ్ణి చూడగలగాలి. అంటే ఆ పరమాత్మని చూడగలగాలి. అప్పుడు మాత్రమే నీవు నిజమైన శివారాధన చేసినట్లు. వీళ్ళందరికీ సేవ చేస్తేనే శివారాధన చేసినట్లు. మనకు పత్రిజీ సారు కూడా అదే చెప్పారు కదా, సేవ చెయ్యండి అంటే. పత్రిజీ సారు 4 విషయాలు చెప్పారు. ఏం చెప్పారు? సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ. ఈ 4 చెప్పారే సార్. అంటే ఇక్కడ 4వదైనటువంటి ఈ సేవ ఎవరికి చెయ్యాలి? రోగులకి, దీనులకి నీవు ఎప్పుడైతే సేవ చేస్తావో అప్పుడు మాత్రమే నీవు తరించగలుగుతావు. అంతేగాని ఒక శివాలయానికి వెళ్ళి పూజలు చేయించి, మన గోత్రనామాలతో పూజలు చేయించి, కొబ్బరికాయలు కొట్టి ఆ నదులలో స్నానం చేసినంత మాత్రాన ఎటువంటి పాపాలు పోవు అని మన పత్రి గారు స్పష్టంగా చెప్పారు. అయితే ఇవి ఎక్కడుంటాయి మరి? ఎలా అంటే వేదాలలో సశాస్త్రాలు చదవటం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల, పరోపకారం వల్ల, ధర్మాన్ని ఆచరించటం వల్ల, అహింస పాటించటం వల్ల, వైరం లేకుండా ఉండడం, కల్మషం లేకుండా ఉండటం, ఇవన్నీ కూడా సత్యాన్ని చెప్పటం. అంటే అసలు సత్యం ఏంటి? సత్యం ఏంటి అంటే నిత్యమైనది. నిత్యమైనది అంటే శాశ్వతమైనది. శాశ్వతమైనది అంటే ఎప్పుడూ ఉండేది. అంటే యుగాలు మారినా, జగాలు మారినా మారనిదే సత్యం. అంటే పరమాత్మ మాత్రమే మారడు. తక్కినన్నీ కూడా మారిపోతాయి. అంటే నువ్వు సత్యాన్ని ఆశ్రయించాలి. సత్యాన్ని ఆశ్రయించటం అంటే ఎలా? ఎలా అంటే మన పత్రిజీ సార్ చెప్పింది. ఏం చెప్పారు సారు? శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యి, ధ్యానము చేయమని చెప్పారు. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో అప్పుడు, అంటే ఎలా చేస్తున్నాం మనం? సార్ ఏం చెప్పారు? కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, అలా కూర్చోమన్నారు. అంటే ఇక్కడ మనం శరీరాన్ని కూర్చోబెట్టాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? లోపల మనసు ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఏం చేయమన్నారు సారు? కట్ చేయమన్నారు. కట్ చేసినప్పుడు ఉంటుందా మనసు? మళ్ళీ ఇంకో ఆలోచన తెస్తుంది. అంటే మళ్ళీ కట్ చేస్తాం. ఇలా చేయగా మనకి ఆలోచన రహిత స్థితి అనేది వస్తుంది. ఎప్పుడైతే నీకు ఆలోచన రహిత స్థితి అనేది వస్తుందో అప్పుడు నీవు ఎవరితో ఉంటావు? పరమాత్మతో ఉంటావు. పరమాత్మ అంటే ఆ పరబ్రహ్మ, అంటే మూలాత్మ. ఈ మూలాత్మతో
ఉండగలుగుతామన్నమాట. అప్పుడు సత్యాన్ని మనం ఆశ్రయించినట్లు. ఈ సత్యాన్ని మనం ఆశ్రయించినట్లు. ఇంకా ఏం చెప్పారు? సత్యాన్ని ఆచరించటం, సత్యాన్ని చెప్పటం. ఆచరించటం అంటే మనం రోజు చేస్తూనే ఉంటాం. అంటే ఆచరిస్తున్నాం. దాన్నే మనం అందరికీ కూడా చెప్పాలి. సార్ చెప్పారు కదా! ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు అని. అలా మనకి తెలిసిందేదో మనం నలుగురికి చెప్పాలి. అంటే సత్యాన్ని ఆశ్రయిస్తున్నాం, సత్యాన్ని ఆచరిస్తున్నాం, సత్యాన్ని చెప్పగలుగుతున్నాం. అప్పుడు మాత్రమే జ్ఞాన సముపార్జన చేస్తూ ఉంటామన్నమాట. అంటే దుఃఖం నుండి తరింపజేస్తాయి. ఇవి చేసినప్పుడు మాత్రమే దుఃఖం నుండి తరించబడతాం. అంటే దుఃఖం నుంచి తరింపబడటం అంటే ఇక్కడ ఏం చెప్పారు? తీర్థాలలో స్నానాలు చేస్తాము, పుణ్యం వస్తుంది, మన పాపాలు పోతాయి అని మనం ఊహించుకొని ఇవన్నీ అనాదిగా జరుగుతున్నాయి. ఇవాళ కొత్త కాదు. అనాదిగా ఇవన్నీ చేస్తున్నారు. కానీ నువ్వు తరించాలంటే ఇవన్నీ కావు. సత్యాన్ని ఆశ్రయించు, అహింసని ఆచరించు. అహింస అంటే ఇక్కడ మళ్ళీ మన తోటి జీవులైనటువంటి కోళ్ళని, మేకల్ని, చేపల్ని వీటన్నిటిని చంపి తినటమే హింస. అందుకే సార్ ఏం చెప్పారు? హింస छोड़ो హంస పకడో. అంటే నీవు హింసని వదిలిపెట్టు, హంసని పట్టుకో. అంటే హంసని పట్టుకోవటం అంటే ధ్యానం చెయ్యటమే. హంస అంటే ఏంటి? ఉచ్ఛ్వాస, నిశ్వాసలు వీటిని గమనించటమే. అంటే నువ్వు హింసని ఎప్పుడైతే వదిలిపెట్టావో హంసని పట్టుకోవటం తేలికవుతుంది. ఎందుకు? ఎప్పుడైతే ఈ మాంసాహారాన్ని తినకుండా ఉంటారో అప్పుడు ఆ మనసు ఆలోచనారహిత స్థితికి వెళ్తుంది. వెళ్ళి ఆ పరమాత్మతో ఉంటున్నందువల్ల మనలోనే మనకు తెలియని మార్పులు ఎన్నో వస్తూ ఉంటాయి. ఇవి మాత్రమే తీర్థాలు. అంతేకాని స్థలాలు తిరిగిన, జలాలలో మునిగిన పాపాలు పోవు. ఎన్ని యాత్రలు చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా, ఎన్ని చేసినా కూడా మన పాపాలు ఏవి పోవు. ఏవైతే సార్ చెప్పారో అవి ఆచరించినప్పుడు మాత్రమే మన పాపాలు పోతాయి. జలాలలో, స్థలాలలోనే గనక పోతే అంటే ఇక్కడ మనం నదులలో, సముద్రాలలో మునిగితేనే మన పాపాలు పోతాయి అంటే అక్కడ ఏం జరగాలి? ఏమని వెళ్తున్నాం మనం? మన పాపాలు పోతాయి అని కదా! అంటే సపోజ్ ఒక గుడ్డి వాళ్ళే వెళ్ళి స్నానాలకు వెళ్ళారనుకోండి. వెంటనే వాళ్ళ కళ్ళొస్తున్నాయా అంటే రావటం లేదు. రోగిష్టి వెళ్తాడు, స్నానం చేస్తాడు. రోగం తగ్గుతుందా అంటే తగ్గటం లేదు. కారణం ఎవరి పాపం వాళ్ళకే ఉంటుంది. ఎక్కడికి పోదు. దీనికి మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఏంటి అంటే ఇలానే ఒక నదికి పుష్కరాలు జరుగుతున్నాయి. జరుగుతూ ఉండంగా అందరూ స్నానాలకు వెళ్ళి అక్కడ మాట్లాడుకుంటున్నారు. అంటే 10 మంది ఆడవాళ్ళం కూడి వెళ్ళామనుకోండి, కబుర్లు చెప్పుకుంటాం గదా! ఆ కబుర్లలో వాళ్ళేమనుకుంటున్నారు అంటే, ఈ నదిలో స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయట అనని చెప్పి చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ఒక మునీశ్వరుడు స్నానానికి రావటం జరుగుతుంది. ఆయన ఈ మాటలు వింటారు. అదేంటి? స్నానం చేస్తేనే పాపం పోతుందా? అని అమ్మ నదీమ తల్లి నీలో స్నానం చేసినంత మాత్రాన వీళ్ళ పాపాలు నువ్వు తీసుకుంటున్నావా అని అడగటం జరుగుతుంది. అప్పుడు ఆ నదీమ తల్లి అంటుంది, లేదు లేదు, నేనెందుకు తీసుకుంటాను? ఈ పాపాలన్నీ తీసుకువెళ్ళి సముద్రంలో కలుపుతాను అని చెప్తుంది. అంటే నదులన్నీ కూడా సముద్రంలోనే కదా కలిసేది. ఈ పాపాలను కూడా అక్కడే కలుపుతాను అని ఆవిడ చెప్పడం జరిగింది. వెంటనే సముద్రుడి దగ్గరికెళ్ళి ఈ మునీశ్వరుడు అడుగుతాడు. సముద్రదేవా, ఈ పాపాలన్నీ నువ్వు స్వీకరిస్తున్నావా? అంటే నేనెందుకు స్వీకరిస్తానయ్యా? నేనేం తీసుకోను. ఆవిరి రూపంలో మేఘాలకు అప్పజెప్తాను అన్నారు. వెంటనే ఆయన మేఘాల దగ్గరికెళ్ళి అడుగుతాడు. అమ్మా మీరు స్వీకరిస్తున్నారా? అంటే లేదు స్వామి, మేము స్వీకరించిన ఆ యొక్క పాపాలన్నీ కూడా వాన రూపంలో మళ్ళీ కిందికి భూమి మీదకే వదులుతున్నాం. అంటే
ఎవరి పాపాలు వాళ్ళ మీదకే చేరుస్తున్నాం అని చెప్తాయి. అంటే నీకు పాపం ఎక్కడ పోయింది? పోలేదు కదా. పాపం అనేది స్నానం చేస్తే పోయేది కాదు. మనం మారాలి. మనం మారి తోటి జీవులని హింసించకుండా ఉండటం, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని, గుడ్డి వాళ్ళకి వీళ్ళకి సేవలు చేస్తూ ఉండటం. అప్పుడు మాత్రమే మనలో ఈ పాపాలన్నీ పోతాయి. సేవ చేస్తే పోతాయి అని చెప్పడం జరిగింది. అంటే ఇలా కళ్ళొచ్చి ఆరోగ్యాలు వచ్చేటట్లయితే అసలు ఇన్ని హాస్పిటల్స్ ఎందుకుంటాయి? ఉండవు కదా. ఒక్క నదిలోకి పోయి స్నానం చేసినంత మాత్రాన కళ్ళు వచ్చి రోగాలు తగ్గిపోతే ఇన్ని హాస్పిటల్స్, ఇంత ఇన్ని రకాల మందులు, ఇంతమంది శాస్త్రవేత్తలు కనుగొనటం ఇవన్నీ ఉండవు కదా. అంటే నీకు అక్కడ పాపాలు పోవటం లేదనే కదా దాని అర్థం. అంటే ఇక్కడ మానవుడు తరించలేదనే కదా. అంటే ఎన్ని చేసినా మానవుడు తరించలేదు. తరించాలి అంటే అది తీర్థం కాదనే కదా. అంటే ఎన్ని చేసినా తరించలేదు. మనం ఎన్ని యాత్రలు చేసినా తరించలేదు. అంటే అది తీర్థం కాదనే కదా. మరి తరింపచేసేవి తీర్థాలు ఏమిటో తెలుసుకుందాం. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని సత్యబోధలు చేసినా, ఎన్ని విన్నా, ఎన్ని సత్సంగాలు చేసినా చివరకు తెలిసింది ఏమిటి అంటే మానవుడు సత్యాన్ని ఆశ్రయించాలి. అంటే సత్యాన్ని ఆశ్రయించటం అంటే సార్ చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస. ధర్మాన్ని ఆచరించాలి. అంటే ధర్మాన్ని ఆచరించటం అంటే అహింసని పాటించటమే. అంటే హింస చేయకుండా ఉండటమే. జీవహింస అనేది చెయ్యకుండా ఉండటమే. అలాగే సత్యాన్ని అంటే ఆత్మను ఆశ్రయించటం, ఆత్మని ఆశ్రయించటం చేసినప్పుడు, అహింసని పాటించినప్పుడు మాత్రమే మనం తరించగలుగుతాం. అంటే వీటన్నిటికీ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా కొన్ని విషయాలు చెప్పటం జరిగింది. ఆయన చెప్పినటువంటి కాళికాంబ హంస అనే కాళికాంబ సప్తశతికి మన సార్ గారు ఎంతో అద్భుతంగా అర్థాన్ని తెలియజేశారు. ఒక శ్రీకృష్ణుడి యొక్క భగవద్గీతను అర్థం చేసుకొని చెప్పగలిగేది ఇంకొక శ్రీకృష్ణుడు మాత్రమే. అంటే ఆ స్థాయి ఉన్నప్పుడే వీళ్ళు దానికి అర్థం చెప్పగలుగుతారు అని చెప్పారు. ఏం చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే దివ్య దేహంబు, దివ్యమంగళంబు, దేవతాబింబంబు. దివ్య దేహం, దివ్యమంగళంబు, దేవతాబింబంబు ఉల్లమందుననున్న ఉపము గనుక యాత్రలెల్ల తిరిగి యాతన పడనేలా. కాళికాంబ హంస, కాళికాంబ. ఏం చెప్పారు? దివ్యమంగళంబు, దేవతాబింబంబు. అంటే పత్రిజీ సార్ ఏం చెప్పారు అంటే ఎవరయ్యా మనం అంటే ఎవరనుకున్నారు? ఈ యొక్క శరీరము చాలా అద్భుతమైనది. పత్రిజీ సారు ఈ కాళికాంబ సప్తశతికి అర్థం ఇచ్చారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మనం ఎవరయ్యా? అసలు మనం ఎవరనుకుంటున్నారు? ఈ దివ్యమంగళం, దేవతాబింబం. ఈ యొక్క శరీరము దేవతాబింబం లాంటిది. ఈ శరీరము దివ్యమైంది. ఈ శరీరము అత్యంత అద్భుతమైనది. మన దగ్గర ఉన్నది కదా. అసలు అత్యద్భుతమైంది మన దగ్గరే ఉన్నప్పుడు మనం ఎందుకు తిరగాలి? అంటే రహస్యమంతా ఈ యొక్క శరీరంలోనే ఉన్నది. ఈ యొక్క శరీరంలోనే రహస్యమంతా ఉంది. ఎక్కడెక్కడో ఎందుకు తిరుగుతావు? ఎక్కడెక్కడో ఎందుకు తిరుగుతావు? ఎన్ని యాత్రలు చేస్తావు? ఎన్ని బాధలు పడతావు? లెక్కే లేదు. అంటే ఈ ఒక్క జన్మేనా? కాదు కదా, ఎన్నో జన్మలు ఎత్తుతాం. సార్ చెప్పారు కదా 400-500 జన్మలు ఎత్తితేనే గాని మోక్షం పొందలేరు అని. అలా ఇవాళ కొత్తగా తీసుకున్న జన్మ కాదు, ఎన్నో జన్మలు తీసుకున్నాం. దాదాపు 350 జన్మలు దాటితేనే ఈ జ్ఞాన మార్గంలోకి
ఈ సద్గురువును ఆశ్రయించగలుగుతాం. అంటే గురువును ఆశ్రయించాలి అంటే మనం 7 జన్మలు పరితపించాలట. నాకు సద్గురువు కావాలి. ఈ సంసార దుఃఖం నుండి నేను బయటపడాలి. ఈ జనన మరణ చక్రం నుండి బయటపడాలి అని మనం 7 జన్మలు తపిస్తే కానీ ఒక సద్గురువు మన జీవితంలోకి రారు. వచ్చి ఏం చెప్తారు? నాయనా, నువ్వు దేహం కాదు. నీవు దేహం కాదు. నీవు ఆత్మవి. నీవు ఆత్మవై ఈ భూమి మీద ఆత్మవైన నీవు ఈ దేహాన్ని తీసుకొని భూమి మీదకొచ్చావు. నీవు తరించాలి అంటే మోక్షాన్ని పొందాలి అంటే దుఃఖ రాహిత్యమైనటువంటి జన్మ కావాలి అంటే మోక్షం రావాలి అంటే నీవు సత్యాన్నే ఆశ్రయించాలి. సత్యం అంటే ఆత్మ, అంటే పరమాత్మ. ఆ పరమాత్మను నువ్వు ఆశ్రయించినప్పుడు మాత్రమే మోక్ష స్థితిని పొందుతావు అని చెప్తారు. అంటే ఈ రోజున మనం ఇంతమందిని పత్రిజీ సార్ గారి యొక్క పదాలను పట్టుకొని, అంటే గురువు పాదాలు కాదు, గురువు పదాలను పట్టుకొని మనం నడుస్తున్నాము అంటే సార్ చెప్పిన ధ్యానం చేస్తూ, సాంగత్యం చేస్తూ, సేవలు చేస్తూ ఇంతమందిని నడుస్తున్నాము అంటే, ఇన్ని లక్షల మందిని నడిపిస్తున్నారు అంటే ఆ జగద్గురువు చెప్పింది నమ్మబట్టే కదా. అంటే ఇంతమంది కూడా ఎన్నో జన్మల నుంచి, అంటే దాదాపు 7-8 జన్మల నుంచి తపించబట్టే కదా ఆ గురువు మన జీవితంలోకి రావటం, మనకి మోక్ష మార్గాన్ని చూపించటం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఈ దేహం అనేది దేవతా బింబం లాంటిది. ఈ శరీరం చాలా గొప్పదయ్యా. ఇంత గొప్ప శరీరం మనకుండంగా మీరెందుకు యాత్రలు అని తిరుగుతారు? ఎన్ని జన్మలు తిరుగుతారు? అవసరం లేదు. ఈ జన్మలో సద్గురువుని ఆశ్రయించాం. ఆయన ఏం చెప్పాడు? నువ్వు దేహానివి కాదు, ఆత్మవి. కళ్ళు మూసుకొని కూర్చో అని చెప్పారు. అదే చెయ్యాలి మనం. కానీ అది చెయ్యకుండా ఇంకా యాత్రలు చేద్దామా అనుకున్నాము అంటే మనకన్నా అజ్ఞానం ఇంకా ఎవరికి ఉండదు. పిచ్చి వాళ్ళలాగా, ఇంకా సార్ ఏమన్నారంటే పిచ్చోళ్ళు తిరుగుతా ఉన్నారు. ఎన్ని జన్మల నుంచో, ఎన్ని మసీదులకు వెళ్ళారో, ఎన్ని చోట్లకి వెళ్ళారో అని చెప్పి చెప్పటం జరిగింది. అంటే పిచ్చి వాళ్ళలా తిరిగామే గాని బుద్ధిమంతుల్లాగా ఒక చోట కూర్చొని మన పని మనం చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, సజ్జన సాంగత్యం చేసుకుంటూ ఉంటే ఎక్కడికి తిరగక్కర్లేదు. ఒక ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, ఆయన పదవి ఆయన చేసుకోవచ్చు. ఒక ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకోవచ్చు. కానీ మన సమయము అంటే నీవు దేహం కోసం చేయవలసినవన్నీ చెయ్యాల్సిందే. అంటే నీ బాధ్యత నువ్వు నిర్వహిస్తూనే నీ ఆత్మ ఎదుగుదల కోసం ఏమైతే చెయ్యాలో, ఏం చెయ్యాలి? ఆత్మ ఎదుగుదలకి ధ్యానమే చెయ్యాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానమే చెయ్యాలి. ఇంకా ఏది అవసరం లేదు. ఏ యొక్క తీర్థాలు తిరగక్కర్లేదు అని పత్రి గారు దీనికి ఎంతో గొప్ప నిర్వచనం ఇవ్వటం జరిగింది. ఇంకా ఏం చెప్పారు అంటే, వెదకి 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 వేసారి అచట ఇచట ఎచట లేదటంచు తరచి చూచి తాను తనలోనే కనుగొనే కాళికాంబ హంస కాళికాంబ. వెదకి వెదకి అంటే అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఎన్నో తిరిగాడు. ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఎన్ని జన్మల నుంచో తిరుగుతున్నాడు. ఎక్కడెక్కడికో తిరిగి వచ్చాడు. అంటే ఎక్కడెక్కడ అంటే ఎన్నో సార్ చెప్తారు కదా, ఒక్కో జన్మలో ఒక్కో కులంలో, ఒక్కో మతంలో, ఒక్కొక్క ఇదిలో పుడతారు అని. అలా ముస్లింలుగా పుట్టి మక్కాకి వెళ్ళాడా, మసీదులకే వెళ్ళాడా, ఇంకా మరి క్రిస్టియన్ గా పుట్టి మసీదులకి చర్చిలకే వెళ్ళాడా, హిందువుగా పుట్టి ఎన్నో దేవాలయాలే తిరిగాడా, ఎన్నో చేశాడు. ఎన్ని చేసినప్పటికీ కూడా వెదకి వెదకి వేసారి వేసారి అంటే అక్కడున్నాడా దేవుడు, ఇక్కడున్నాడా, ఆ గుళ్ళో ఉన్నాడా, ఈ గుళ్ళో ఉన్నాడా, ఏ గుళ్ళో ఉన్నాడు అని ఎన్ని జన్మల నుంచో తిరగటం జరుగుతూ ఉంది. ఆఖరికి వేసారిపోయి ఒక సద్గురువును ఆశ్రయిస్తాడు.
అప్పుడు ఆయన వచ్చి ఏం చెప్తాడు? నీవు దేహం కాదు, నీవు ఆత్మవి, నీవు ధ్యానం చేసుకో అని గురువు, నాయన ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు ఆ పరమాత్మ, ఆయన్ని చూడు అని చెప్తాడు. అప్పుడు మాత్రమే మనం తరించగలుగుతాము అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారు అంటే, స్నానమందున లేదు, పానమందున లేదు, మంత్రతంత్రమందు మహిమ లేదు, మంత్రతంత్రమందు మహిమ లేదు, గుణము కుదిరేనేని ఘనయోగి తానవును, కాళికాంబ హంస కాళికాంబ. అంటే నువ్వు స్నానం చేసినా లేదు, పానం చేసినా లేదు, మంత్రం చేసినా లేదు, తంత్రం చేసినా లేదు, ఏది చేసినా మహిమనేది లేదు, గుణము కుదిరేనేని ఘనయోగి తానవును. అంటే ఇక్కడ ఎన్ని నదులు, మళ్ళీ అదే వస్తుంది. అంటే ఎన్ని నదులలో మునిగినా, ఎన్ని స్నానాలు చేసినా, ఎన్ని చేసినా నీకు మహిమ ఏమీ రాదు. అంటే నీ పాపాలు ఏమీ పోవు. కానీ గుణము కుదిరేనేని అంటే మనకున్నటువంటి ఈ మూడు గుణాలు అంటే ఏమున్నాయి? తమో గుణము, రజోగుణము, సత్వగుణము. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము? రజోగుణంలో ఒక 100 జన్మల దాకా తీసుకుంటామట. 100 జన్మలు తీసుకొని అక్కడ రజోగుణము అంటే వాళ్ళకి ఏంటి? బద్ధకం. రజోగుణము అంటేనే బద్ధకం అన్నమాట. ఆ బద్ధకంలో ఏమీ చెయ్యడు, ఏ పని చెయ్యడు. అంటే అతని తత్వం ఎలా ఉంటుంది? నేను తిన్నానా, నాకు జరిగిందా, నన్ను నేను చూసుకున్నానా, అంటే తన వరకే తన ఆలోచన అనేది ఉంటుంది. అంటే ఏది ఏ పని చెయ్యకుండా తనకి అన్నీ జరగాలి. అంటే బాగా బద్ధకం, సోమరితనం. అందువల్ల అలా కొన్ని జన్మలు అనేవి జరిగిపోతూ ఉంటాయి. ఒక 100 జన్మలు ఈ ఈ యొక్క తమో గుణంతో జరుగుతూ ఉంటాయి. ఇంకా ఆ తర్వాత ఏం చేస్తాడు? రజోగుణం. రజోగుణము అంటే కోరికలు. రజోగుణంలో కోరికలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇతని ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, ఆ నేను నా కుటుంబం, నేను నా కుటుంబం, నా కుటుంబానికి ఏం కావాలి, ఇదే ఆలోచన ఉంటుంది అతనికి. ఆ ఆలోచనలతోటి ఏం చేస్తాడు? నా పిల్లల్ని బాగా చదివించుకోవాలి, నాకు మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, ఇంట్లో కావలసిన సదుపాయాలన్నీ కూడా ఏర్పరచాలి. అంటే ఈ కోరికలతోటి ఏం చేస్తాడు? తప్పులు, పాపాలు చేస్తూ ఉంటాడు. తప్పులు, పాపాలు చేసి ఏం చేస్తాడు? డబ్బు బాగా సంపాదిస్తాడు. సంపాదించి తన బిడ్డల్ని చదివించుకొని, ఒక గొప్ప ఇల్లు కట్టుకొని, ఒక కారు పెట్టుకొని, కావాల్సినవన్నీ కూడా ఏర్పరచుకొని, తనకు కావాల్సినవన్నీ కూడా చూసుకుంటూ జీవితం గడుపుతాడు. ఇలా రజోగుణంలో ఇంకో 100 జన్మలు జరిగిపోతూ ఉంటాయి. ఇలా ఇంకా సత్వగుణంలోకి వస్తాడు. సత్వగుణం అనేటప్పటికి ఏమవుతుంది? కొంచెం మార్పు వస్తుంది. ఏమని? ఇంకా ఎప్పుడు ఇవేనా, ఈ సంపాదన, ఇదేనా, కొంచెం అలా తీర్థయాత్రలు, దేవుడున్నాడు కదా, ఆయన్ని కొలుచుకుందాం, ఈ బాధల నుంచి బయటపడతాం, ఈ పాపాలన్నీ పోగొట్టుకుందాం అన్న ఆలోచనలతోటి ఏం చేస్తాడు? తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు, పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటాడు. ఇలా ఇంకా ఇంకో 100 జన్మలు జరిగిపోతాయి. కానీ ఎప్పుడైతే తమోగుణము, రజోగుణము, సత్వగుణం నుండి బయటపడ్డాక శుద్ధ సాత్వికంలోకి రావటం జరుగుతుందట. అప్పుడు ఏమనిపిస్తుంది? ఈ పాపాలు, ఈ యజ్ఞాలు, యాగాదులు చేసినా, ఎన్ని చేసినా, ఏ పనులు చేసినా ఈ పాపాలు ఏమీ పోవటం లేదు, మరేం చెయ్యాలి అని ఇలా ఆలోచిస్తూ కొన్ని జన్మలకి తెలుసుకుంటాడు. ఒక గురువు వస్తే
ఒక గురువును ఆశ్రయిస్తే మనకి ఏమన్నా దారి దొరుకుతుందా అని ఆలోచన వచ్చి ఒక సద్గురువుని ఆశ్రయించటం జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఏం చేస్తాడు? ఆ గురువు చెప్పిన మాట అంటే ఆ గురువు పదాలను పట్టుకొని తన యొక్క ఆయన చెప్పినటువంటి మంత్రం చెప్పినా ఏది చెప్పినా గురువు చెప్పిందే తీసుకుని తాను జీవిస్తూ ఉంటాడు. కానీ ఎంతమంది గురువుల్ని పట్టుకున్నా ఒక సద్గురువును పట్టుకున్నప్పుడు వచ్చేటటువంటి ఆనందం రాదు. ఎందుకు? సద్గురువు మాత్రమే సత్యాన్ని చెప్పగలడు. ఎంతో మంది గురువులు ఉంటారు. సార్ చెప్పారు 7 రకాల గురువులు ఉన్నారని. ఈ 7 రకాల గురువుల్లో కూడా సద్గురువు మాత్రమే సత్యాన్ని చెప్పగలుగుతాడు. తక్కిన వాళ్ళందరూ కూడా ఏం చెప్తారు? నువ్వు ఆ యజ్ఞం చెయ్యి, ఆ పాపాలు పోతాయి, ఆ పూజలు చెయ్యి, ఈ పూజలు చెయ్యి, ఆ శాంతి చెయ్యి, ఈ శాంతి చెయ్యి, ఇలా రకరకాలుగా చెప్తారే గాని సత్యాన్ని వాళ్ళు చెప్పలేరు. అప్పుడు ఈ సద్గురువు మాత్రమే చెప్తాడు. నీవు ఆత్మవి నాయనా, నీవు ఆత్మని ఆశ్రయించు, పరబ్రహ్మాన్ని ఆశ్రయించినప్పుడు మాత్రమే నీవు మోక్షాన్ని పొందగలుగుతావు అని చెప్పినప్పుడు ఈయన ఏం చేస్తాడు? అన్ని తెలుసుకుంటాడు. స్నానాలు చేసినా లేదు, జపాలు చేసినా లేదు, ఏమి చేసినా లేదు. అంటే స్నానమందున లేదు, పానమందున లేదు, మంత్రతంత్రమందు మహిమ లేదు, గుణము కుదిరనేని ఘనయోగి తానవును. అంటే నీ గుణం కుదిరినప్పుడే, అంటే గురువు చెప్పింది విన్నప్పుడే నీకు తరించటానికి మోక్ష సాధనకు అర్హత వస్తుంది అనేది తెలుసుకుంటాడు. ఇక్కడ ఇంకో చిన్న కథ చెప్పుకోవచ్చు. ఎలా అంటే వెనక కులాల ప్రాతిపదిక ఎక్కువగా ఉండేది. అంటే మాలా మాదిగల వాళ్ళని ఊళ్ళోకి పాపాలు పోతాయి అని ఇలా చెప్పుకుంటుంటే ఆ మాపల్లిలో ఒక ఆవిడ వింటుంది. అమ్మో, అంత గొప్ప గురువు వచ్చారు, కానీ నేను ఆయన్ని చూడటానికి వీలు లేకుండా పోయింది. అంటే మాదిగ వాళ్ళు కదా, ఊళ్ళోకి రానివ్వరు కదా, ఎలా చెయ్యాలి, ఆ స్వామిని ఎట్లా చూడాలి అని ఆవిడ ఆలోచిస్తుంది. ఆలోచించి అనుకుంటుంది ఏమని, అర్ధరాత్రి పూట బయలుకి వెళ్ళటానికైనా స్వామి బయటకు వస్తారు కదా, అప్పుడైనా చూద్దాం అనని బాగా అర్ధరాత్రి పూట వచ్చేసి ఆ యొక్క దొడ్డి గుమ్మం దగ్గర వాకిలికి కొంచెం అడ్డంగా పడుకుంటుంది అనమాట. ఆ స్వామి బయటకు వస్తారు కదా అని. నిజంగానే ఆవిడ అనుకున్నట్లే అర్ధరాత్రి పూట ఆయన వచ్చి తలుపు తీస్తాడు. తలుపు తీసి ఏమంటాడు? అవతలికి పో అంటాడు. అడ్డం పడుకుంది కదా, అందుకని ఆమెని అడ్డం తొలుగు, అడ్డంలే అంటాడు. ఆవిడేమనుకుంటుంది? ఆ స్వామి నాకు మంత్రం చెప్పేశాడు, అసంటికి పో అని చెప్పాడు అని ఇంకదే మైండ్ లో పెట్టుకొని అసంటికి పో, అసంటికి పో, అసంటికి పో అనుకుంటూ ఉంటుంది. అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి అలానే కూర్చొని అదే మంత్రం చేసుకుంటూ 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 తను అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. అంటే ఆ అసంటికి పో అన్న ఆ మంత్రం ఎలా వచ్చింది ఆవిడకి, తనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా పోయాయి. అసంటికి పో అన్న తదేకంగా నిలబడటం వల్ల అసంటికి పో అంటే తనలో ఉన్న గుణాలు పోయాయి, తనకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా కొన్నాళ్ళకి మళ్ళీ ఆ గురువు ఆ ఊరికి వస్తాడు. వస్తే ఆయన చెప్తారు, జనం అందరు చెప్తారనమాట, స్వామి మీరు ఆవిడకేదో ఆ మాలావిడకేదో మంత్రం ఇచ్చారట, ఆవిడ అది చేస్తూనే అలానే కూర్చుండిపోయింది, అసలు లేవలేదు అని అంటే, నేను వచ్చాను రమ్మని చెప్పు, గురువు వచ్చాడు రమ్మని చెప్పండి వస్తుంది అన్నాడంట. వెంటనే ఇక్కడ వాళ్ళందరూ వెళ్ళి అమ్మ గురువు గారు వచ్చారు నిన్ను రమ్మన్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అవునా, గురువు గారు వచ్చారా అని ఆవిడ గబక్కను లేచేసి గబగబా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి గురువు గారికి దండం పెట్టుకుంటుంది. ఏమ్మా ఏం మంత్రం చెప్పాను నేనంటే, చెప్పారు స్వామి మీరు చెప్పారు అంటే, ఏం చెప్పాను అంటే, అసంటికి పో అన్నారు కదా అంట.
నేనక్కడ అడ్డం పడుకున్నావని అసంటికి పో అన్నానమ్మా అంటే, కాదు స్వామి నాకు మంత్రమే చెప్పారు. అంటే ఆ గురువు మీద ఉన్నటువంటి నమ్మకం, గురువు మాట మీద ఉన్నటువంటి విశ్వాసం ఆమెని అంతగా నడిపించగలిగింది. అంటే ఆ స్థాయికి సమాధి స్థితికి ఆవిడ ఎదగగలిగింది. అప్పుడు ఆ గురువుగారు అంటాడు, "సరే అమ్మా మీ ఇంటికి పోదాం పదా" అంటాడు. సరే స్వామొస్తున్నారు మాలపల్లికి అని చెప్పి అందరూ ఎంతో సంతోషంగా ఏసీ అంది. అన్న అని గబగబా వెళ్తారు. అందరూ ఆ గురువుగారితో పాటు కొంతమంది జనం కూడా వెళ్తారు. అప్పుడు అక్కడ మధ్యలో ఉన్నటువంటి నది ప్రవహిస్తూ ఉంటుంది. అమ్మ మరి ఇక్కడ ఏ పడవలు లేవు, ఏమీ లేవు. మరి ఎలా వెళ్ళాలి అంటే ఆవిడ అసటికి పో అంటుంది. అప్పుడు ఆ నది ఇలా దారి చేస్తుంది. ఆ మధ్యలో నుంచి అందరూ వెళ్ళిపోవటం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది అంటే గురువు యొక్క విశిష్టత, సద్గురువు యొక్క విశిష్టత అనేది మనకు బాగా అర్థమవుతుంది. ఎప్పుడైతే గురువు పదాలను పట్టుకుంటామో మనము కూడా ఆ స్థాయి మాట మీద గురువు మీద నమ్మకం పెట్టుకొని గురువు మాట మీద విశ్వాసం ఉంచినందువల్ల ఆ సమాధి స్థితికి అనేది ఆవిడ ఎదగగలిగింది. అలాగే మనం కూడా పత్రిజీ సార్ చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సేవ చేస్తూ ఉన్నప్పుడు మనము కూడా మంచి స్థాయికి వెళ్ళగలుగుతాము అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ సారు ఏం చెప్పారు స్వాధ్యాయము అనేది చెప్పాలి అంటే సార్ చెప్పినటువంటి బుక్స్ ని చదువుతూ ఉంటే మనకి అందులోని అంతరార్థాలు బాగా అర్థమవుతాయి. సేవ చేస్తూ ఉంటే మన యొక్క కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ధ్యానం చేసినందువల్ల మనసు శుద్ధమవుతుంది. శుద్ధమైన మనసు బుద్ధిని వికసింపచేస్తుంది. బుద్ధి ఎప్పుడైతే వికసింపబడుతుందో అప్పుడు చేయవలసిన పనులే చేస్తాము. అంటే ఇక్కడ మనం విచారణ చేసుకోగలుగుతాం. ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు, ఏది చెయ్యాలి అనేది కూడా మనకి ఇక్కడ అర్థమైనప్పుడు మనం ఈ ప్రాపంచిక జీవితానికి అంత టైము కేటాయించం. ఎందుకు అంటే ఆత్మలమైన మనము ఈ శరీరం తీసుకొని ఈ భూమి మీదకి వచ్చాము గనుక మనం మళ్ళీ ఆత్మగా మళ్ళీ వెళ్ళిపోతే అంటే మరణానంతరం జరిగే తెలిసినప్పుడు ఏం చేస్తాము ఆ యొక్క ఆత్మకే మనం ప్రాముఖ్యతను ఇస్తాం. అంటే ఈ ప్రాపంచకానికి తగ్గించుకుంటాం, బాధ్యతలని నిర్వర్తిస్తూనే ఉంటాం. కానీ ఎంతవరకు అంటే ఈ యొక్క ప్రాపంచకం మీద ఎక్కువ మనసు వ్యామోహాలు లేకుండా బిడ్డలు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి కావాల్సిన బాధ్యతలు ఏవో అవి మాత్రమే చేస్తాం. అంతేకాని నా పిల్లలు, నా కుటుంబం, నాది నాది అనేది ఏది మనసుకి అంటదు. అదే కదా సార్ చెప్పింది, నామాలు తీసేయండి అంటే నాది మాది అనేది తొలగించుకోవాలి. తొలగించుకోవాలి అంటే ఊరికనే తొలగదు. ఎప్పుడు తొలగుతుంది? నీవెవరో తెలుసుకుంటే. అంటే నీవు ఎవరు? నీవు ఆత్మవి అని మన సద్గురువు చెప్పారు గనక ఈ ఆత్మ ఉన్నతికి మనం ఏమి చెయ్యాలో కూడా చెప్పారు గనక అవి ఆచరించటానికే మనం కేటాయించుకుంటాం గాని ఈ ప్రాపంచిక జీవితానికి అంటే సార్ చెప్తారు కదా 50-50% అని, అలా మనం జీవించటానికి అవకాశం అనేది ఉంటుంది. అప్పుడే మనం ఆత్మ ఎదుగుదల చేసుకుంటాం. ఆత్మలమైన మనము ఈ జన్మలో చేయవలసిన పనులు చేసుకొని వెళ్ళిపోతే అక్కడ తెలుస్తుంది. ఏమని వాళ్ళు ఆ పై మాస్టర్స్ కౌన్సిలింగ్ చేస్తారట. ఉన్నానే నేను అది చెయ్యకుండా
ఏవో యాత్రలని, పాత్రలని తిరుగుతూ కుటుంబం కోసమే పోరాడి ఎంతో డబ్బు సంపాదించి, వాళ్ళకి కావాల్సినయన్నీ ఏర్పరిచి, వాళ్ళ కోసమే నా జీవితం అంతా వ్యర్థం చేసుకున్నాను. నేను తీసుకున్నటువంటి ఈ జన్మని వ్యర్థం చేసుకున్నాను అని అప్పుడు అర్థమవుతుందట. అంటే ఈ భూమి మీద ఉన్నంత సేపు సార్ చెప్పారు గదా! ఈ భూమి మీద ఉన్నంత సేపు మనం మాయలోనే ఉంటామట. ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలిపెడతామో మాయ నుండి బయటపడతామట. అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అర్థమైనా కూడా ప్రయోజనం లేదు. ఎందుకు? ఆత్మ ఏమీ చెయ్యలేదు. శరీరం ఉంటేనే ఆత్మ ఉన్నతి కోసం ఆత్మ చెయ్యగలుగుతుంది. అంతేకాని ఈ శరీరం లేకపోతే ఆత్మ కూడా ఏమీ చెయ్యలేదు. అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్న తరువాత మళ్ళీ వాళ్ళని అడుగుతారు. నాయనా నేను పొరపాటు పడ్డాను. ఈసారి మళ్ళీ పొరపాటు పడను. జాగ్రత్తగా ఏదైతే ఆత్మ ఉన్నతి కోసం చెయ్యాలో అవన్నీ చేసుకొని తిరిగి వస్తాను అని నేను చెప్పి అడగటం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ జన్మ తీసుకుంటారు. సార్ చెప్తారు కదా, నీ వాస్తవానికి నీవే కర్తవి. అంటే నువ్వు ఎంచుకున్న వాళ్ళే తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, లేదు భర్త, బిడ్డలు, ఎవరైనా కానివ్వండి, అన్నీ కూడా మనమే ఎంచుకొని వస్తాము అని తెలుసుకొని జన్మ తీసుకుంటాడు. ఒక తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఆ గర్భంలో ఉన్నంతసేపు అన్నీ గుర్తుంటాయి. ఏమని? నేను మానవ జన్మ తీసుకుంటున్నాను, నేను చెయ్యవలసిన పనులు చెయ్యాలి, నా ఆత్మ ఉన్నతి కోసం నేను చెయ్యాలి అని ఆలోచన ఉంటుంది. కానీ ఆ మురికి కూపం నుండి ఎప్పుడు బయటపడతానా అని ఆ పరమాత్మని వేడుకొని బయటికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ కలినీళ్లు చల్లారో అప్పుడు మళ్ళీ మాయ ఆవహిస్తుంది. అంటే ఈ శరీరం తీసుకోగానే మాయ వచ్చేసి మళ్ళీ మాయలోనే పడిపోతాం. అప్పుడేం చేస్తాం? మళ్ళీ తల్లిదండ్రి చెప్పినట్టు వింటూ, తల్లిదండ్రి నేర్పినవే నేర్చుకుంటూ, ఆ చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావంతో ఎదిగి మళ్ళీ పాపాలు, తప్పులు ఇవే చేస్తూ ఉంటాం. మళ్ళీ మర్చిపోతాం. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మ సద్గురువును ఆశ్రయించాలి అనుకుంటుందో అప్పుడు ఆ సద్గురువు వచ్చి, నాయనా నీవు దేహం కాదు, నీవు ఆత్మవి అని గుర్తు చేస్తారు. గుర్తు చేసినప్పుడు కదా, ఇందుకే కదా నేను మానవ జన్మ తీసుకుంది అనేది అర్థమయ్యి గురువు చెప్పిన పదాలు పట్టుకొని ఎదగగలుగుతాము. అప్పుడే మోక్ష మార్గాన్ని చేరుకోవాలనేటటువంటి లక్ష్యంతో మన గమ్యాన్ని, మన లక్ష్యం ఏమిటి? ఆ జన్మ రాహిత్య స్థితి, అంటే జన్మ లేకుండా చేసుకోవటం. మన గమ్యం ఏమిటి అంటే సత్యలోకాన్ని చేరుకోవటం. ఇవి సాధించుకోవటానికి ఒక సద్గురువును ఆశ్రయించినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సాధించగలుగుతాము అనేది ఇక్కడ అర్థమవుతుంది. నాకు ఇంత అవకాశం ఇచ్చిన మేడం గారికి ఆత్మ ప్రణామాలండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పుష్ప గారికి, పద్మావతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రికారి కోరిక, పత్రి మేడం కోరిక, మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.